వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ హయాం ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూమిని ఆక్రమించారు. అది కూడా 1-2 ఎకరాలు కాదు, 76.74 ఎకరాలు. సో మరి దీని గురించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అక్కడికి వెళ్ళి పరిశీలించి వీడియో తీసి మరి ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కాదు, అటవీ శాఖ మంత్రి కూడా. సో మరి ఆయనే స్వయంగా అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది, ఏంటి, భూమి అంతా కూడా సరిగ్గా ఉందా, ఎవరైనా ఆక్రమణలు చేశారా ఏంటి అనే విషయాలు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మనం చూసాం, ఎర్రచందనం కూడా అక్కడికే స్వయంగా వెళ్ళి ఆయన పరిశీలించడం, వాటి గురించి మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని అంటే అక్కడ పనిచేసే వాళ్ళతోని కానీ మమేకమయ్యి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఆ తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడం. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు అరే ఇది కదా ఒక మంత్రి చేసినటువంటి పని, తను ఒక శాఖకి మంత్రిగా ఏదో పేరు చెప్పుకోవడం కాదు, అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, ఎవరైనా అక్రమాలు చేస్తూ ఉన్నారా ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి చెట్లన్నా అడవులన్నా కూడా చాలా ప్రేమ, అందరికీ తెలిసిందే. సో మరి ఇక్కడ అడవుల్లో ఉన్నటువంటి భూమిని ఏ విధంగా ఆక్రమించారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని రిలీజ్ చేసి గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంత భూమిని కబ్జా చేశారు అని చెప్పేసి ఒక వీడియోని మాత్రం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా షూట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దాన్ని కూడా ఎడిట్ చేసి మరి రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వీడియో రిలీజ్ చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు దీనికి రియాక్ట్ అయ్యారు. హలో పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో కూడా ఎర్రచందనం విషయంలో కూడా మా మీద ఆరోపణలు చేశారు, కానీ ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి అడిగినప్పుడు పారిపోయారు. సో ఇప్పుడు మరొకసారి అక్రమాలు చేస్తున్నారా? మేము 2000 సంవత్సరంలోనే అధికారికంగా చట్టబద్ధంగా ఆ భూమిని కొనుగోలు చేశాము, దాన్ని మీరు కబ్జా చేశారు, ఆక్రమించారని చెప్పేసి ఏ విధంగా అంటారు? ప్రూఫ్స్ ఉంటే మాకు చూపించండి, మేము కొనుక్కున్నట్టు ప్రతి ఒక్క ప్రూఫ్ని ఎవరికైనా కూడా చూపిస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అసలు అడవి మధ్యలో భూమిని ఏ విధంగా కొన్నారు అనేది పెద్ద డౌట్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా సిటీ పక్కన ఏరియా ఉందా, లేకపోతే ఊర్ల పక్కన వ్యవసాయ పొలమా, ఓకే వీటిని కొనుక్కున్నారంటే ఓకే కొనుక్కుండొచ్చు అనుకోవచ్చు. బట్ ఇంత పెద్ద అడవి ఉన్నప్పుడు అడవి ప్రాంతంలో, అది కూడా అడవి మధ్యలో ఏ విధంగా భూమిని కొన్నారు అని చెప్పేసి జనసేన సైడ్ సపోర్టర్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి వైసీపీ వాళ్ళు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు అనే దాని గురించి కూడా మరి ఇది కేసు అనేది ఇంకా ఏ విధమైనటువంటి కారణాలకు దారి తీస్తుంది, ఇంకా ఇక్కడి వరకు వెళ్తుంది అనే విషయం పట్ల కూడా ఎవరికి అంచిక్కని యొక్క ఆన్సర్లు అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా అసలు అడవి మధ్యలో భూమిని ఏ విధంగా కొంటారో అనే దాని పట్ల ఎవ్వరు కూడా అర్థం కాని విషయం. సో మరి దీనికి ఇక్కడ వైసీపీ తరపు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి గారు కావచ్చు, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ ఒక అటవీ శాఖ మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. సో అక్కడికి వెళ్ళాడు, చూస్తున్నప్పుడు అది కనిపించింది, వీడియో తీశారు. సో మరి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో దానికి మీరు కూడా చెప్తున్నారు 2000 సంవత్సరంలో కొన్నాము అని చెప్పేసి. ఓకే ప్రూఫ్ చూపిస్తారు, ఓకే. బట్ అందరికీ ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే అడవి మధ్యలో భూమిని ఏ విధంగా కొన్నారు అని చెప్పేసి. మరి దీనికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు అనే దాని గురించి వెయిట్ చేసి చూడాలి.